గుడ్ మార్నింగ్ గైస్, గుడ్ మార్నింగ్ టు మురుడేశ్వర్. మురుడేశ్వర్ మార్నింగ్ పొద్దున్నే నైట్ లేట్గా పడుకున్నాం. అంత లేట్గా పడుకున్నా కూడా మార్నింగ్ 9కే లేచినాము. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్గా మాట్లాడుతున్నా. అమ్మ అసలు నిద్ర చాలేదు ఫ్రెండ్స్. పోయి పొద్దున్నే బ్రష్, పేస్ట్ ఉంది, సోపులు, షాంపూ అన్నీ తీసుకున్నాము. ఫ్రెష్ అయ్యేసి డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోవడమే. బీచ్ పక్కనే దగ్గర వాకబుల్ డిస్టెన్స్లోనే వెళ్ళిపోదాం. ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్. సరే వెళ్దాం పదండి. గైస్ మార్నింగ్ ఇంకా ఫ్రెష్ అయిపోయి టెంకాయ తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. దర్శనానికి వెళ్తున్నాము. మ్యాక్సిమం వీలైనంత వరకు చూపించడానికి ప్రయత్నిస్తాం. లేదన్నా చేయకపోతే ఒకసారి క్షమించండి. వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఏం చేస్తాను. హెల్లో బ్యాక్ కెమెరా పెట్టి చూస్తాను. ఎత్తైన గోపురం ఇది మనలో కన్స్ట్రక్ట్ చేసింది అనుకుంటాను, ఎందుకంటే అంతా అట్లే ఉంది. మేబీ లేదంటే కలర్లు ఏమన్నా కొట్టింటారేమో. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? లోపల వీడియో ఏదో అలా ఉందో లేదో తెలియదు ఫ్రెండ్స్, బట్ తీయడానికే చూస్తాను. ఒక నిమిషం అట్లే ఉన్నాను. ఇట్స్ ఓకే, దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హర్ట్ చేయకండి. చూడండి ఇది మొత్తం బీచ్ పక్కనే ఉంటుంది, భారీ ఉంటుంది. ఎన్ని కట్టాను పంచి కట్టాం ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మళ్ళా వాళ్ళతో చూపిస్తాను. ఈ ప్రధాన గృహ నుంచి ఇట్లా పక్కకు వస్తే ఇదే గుడి, గర్భగుడి. లోపలికి మ్యాక్సిమం కనిపించలేదు. దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాము. ఇప్పుడే బయటకు వచ్చి ప్రదక్షిణ చేస్తున్నాం. గుడిలో ఫోటోలు, వీడియోలు తీయడానికి పర్మిషన్స్ లేవు. అసలు వాళ్ళు మొబైల్స్ లాక్కుంటున్నారు. బయట కూడా ఫొటోస్ తీసుకొని వేయట్లేదు, బట్ అలాగే తీసాము. కంప్లీట్ అయిపోయింది. ఇలా ఎక్కడ వారే ప్రసాదం ఏంటారు. చివరికైతే దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. దర్శనం కంప్లీట్ చేసుకొని గుడి బ్యాక్ సైడ్ ఉన్న శివుడి దగ్గరికి అయితే వెళ్దామనేసి వెళ్తున్నాము. లోపల కెమెరా తీయనేయట్లేదన్నమాట వాళ్ళు. సో అందుకనేసి సరిగ్గా క్లమ్జీగా తీశాను. సో ప్లీజ్ అడ్జస్ట్ కాండి. అదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నదే శివుని విగ్రహము, పెద్దది. దాదాపు బెంగళూరు దగ్గర ఉన్న ఆదియోగి స్టాచ్యూ కంటే పెద్దగా ఉంటుంది. బహుశా ఇది కొండ మీద కట్టినందుకు ఏమన్నా పెద్దగా కనిపిస్తుందేమో అబ్బా, తెలీదు. ఇక్కడైతే ఎలాంటిది ఛార్జెస్ అయితే వేయలేదు వాళ్ళు, అంటే బైక్ ఛార్జెస్ కానీ లేదంటే ఎంట్రీ ఛార్జెస్ కానీ ఏదే కానీ లేదు. దానికి మనం అయితే ఒప్పుకోవచ్చు కర్ణాటక గవర్నమెంట్ని. బెంగళూరులో చూసినాం కదా మామూలుగా యోగి అని, ఆదియోగి. నేను ఫుల్ యోగి అనుకోండి, అంటే నేను అట్లా అనకూడదు అనుకోండి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. చూడండి సైడ్ వైట్ బ్యాక్ సైడ్ మన గుడి బ్యాక్ సైడే ఉంటుంది. ఇక్కడ నుంచి ఉంటుంది సముద్రం వ్యూ. అసలు భారీగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా అందంగా ఉంది. చూడండి అక్కడ అర్జుని రథచక్రాలు అన్నీ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఇంకా చూడండి దాంపండి పైకి. మురుడేశ్వర్ నుంచి మళ్ళీ మనం నెక్స్ట్ గోకర్ణ పోయే రూట్లో మీర్జాపూర్ కోట అని ఒకటి ఉంది. అది మీర్జాపూర్ వాళ్ళదంట, నాకు కూడా తెలియదు. చూడండి ఒకసారి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ లోపలికి ఒక గుడి, మళ్ళా
ఇక్కడ కూడా శివుడే అనేసి మొత్తం ఈ పెద్ద శివుడిని చూడనీకే వెళ్తున్నాను. మొత్తం మీకు అన్నీ చూపించేస్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి బీచ్ వ్యూ ఉంటుంది. ఇద్దరు పాపలు పోతున్నారు. నీకెక్కలేదు బరి తెగించిందాక నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు, చెప్తానే. అట్లా నోడదు చూడండి, ఎంత బీచ్ వ్యూ. ఏముంది పైన గుడి పైన గుడి అక్కడ చూడండి, ఒక కొండ ఉంది చూడండి. అక్కడ కొండలు అక్కడ సముద్రంలో కొండ. ఇది అమ్మ ఇదేందో నాకైతే అర్థం కాదు. భారీగా చూడండి ఫ్రెండ్స్ అసలు. ఇది స్వామి బ్యాక్ సైడ్ ఇల్లు కూడా ఉన్నాయి. మేబీ పైకి పోయాక ఏమన్నా నీళ్ళు కారుతున్నాయి ఫ్రెండ్స్ అక్కడ మోచేరులో నుంచి. బీచ్ వ్యూ చూడండి, సముద్రపు ఒడ్డున వేరే లెవెల్. ఏదో మా వాడు పైకి ఎక్కిపోలే అంటున్నాడు వీడు. గ్రహాంతర భాష పంచి తిప్పు ఫోటోలు తీసేకి బండ్లు ఎక్కించుకొని పోయేకి. నీకే పై దొజ్జవాడ ఇంటర్వ్యూ షాట్స్ దిల్లంట నీకు మళ్ళా. పోరా చూడండి ఫ్రెండ్స్, బాగానే కట్టినారు ఫ్రెండ్స్. ఇది ఏమంటే పాపం నీళ్ళు ఇక్కడ వర్షాలు ఎక్కువ కదా, వర్షాలు బాగా ఇయర్ అంతా పడుతుంటాయి అన్నమాట వర్షాలు మాత్రం. సో అట్లా అయిపోయింది. బట్ ఇది ఎంత రాయి మాదిరి, ఎంత రాయి అది, ఇది కట్టిండేదే. ఈ లొకేషన్ చూడండి, చాలా బాగుంది. ఈ లొకేషన్ అయితే సూపర్ ఉంది. మనం కింది అట్లా అటు సైడ్ పోయి కిందికి కూడా పోవచ్చు అనుకుంటాను. మ్యాక్సిమం వీలైతే వెళ్తాను అక్కడికి. తమ్ముడు తుప్పల్లోకి వెళ్ళకూడదమ్మా. వెళ్ళి లేదనుకుంటాను, క్లోజ్ చేసి ఉంటారు ఈ సగాలు ఏడన్నా. ఈ నాయలు అందరూ పక్క కమర్షియల్ అయిపోయినారు ఫ్రెండ్స్. డబ్బులు ఇస్తే పంపిస్తారు, లేదంటే కావాలి సార్, ప్రతి దానికి డబ్బు కావాలి సార్. పోరే పార్క్ పరన్ పంద పరన్ పంద చూస్తున్నారా? ఈడో గుడి ఉంది, మళ్ళా ఇదొక గుడి. ఇదే లెంత్ వీడియో అనుకుంటా నాకు తెలిసి, 3 minutes అయింది. ఇక్కడ స్వాములది చూడండి రథం. ఎట్లా అది నిజమైన రథమే. అది దగ్గర పోయేకి లేదు. కుక్కలు పోయినా కానీ మనుషులు అయితే పోలేకుండా. అది రథం అంటే అది చేసిన రథము, ఇది నిజమైన రథం అనమాట. రథం అంటే మామూలుగా గుళ్ళో పోయే రథం. అటు సైడ్ వాళ్ళు ఎవరో పోతున్నారు ఆడుకోవడానికి. అంతా మంచి వ్యూ ప్లేస్. మొబైల్ మంచిది అంటే మంచిగా వచ్చే వ్యూ. అంటే ఇక్కడ దీనిలోనే ఇట్లా కనిపిస్తుంది అంటే ఇంకా మామూలుగా రియల్గా ఎట్లా అర్థం చేసుకోండి. ఈరోజు ఎండ పెడుతుంది, నైట్ మార్నింగ్ ఫుల్ వర్షం వాంచి పడేసింది. యాక్చువల్గా 6కే వేసినాము అనేసి చూడండి. అయినా కర్ణాటకలో అమ్మాయిలు ఉన్నారు ఫ్రెండ్స్, వేరే లెవెల్లో ఉన్నారు. మస్తు ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొడదా? ఎవరన్నా మ్యారేజ్ కాకపోతే కర్ణాటక చేసుకున్నాను, నాకు కాలేదు. కర్ణాటక అమ్మాయిని ఎవరు చూస్తే చేసుకుంటాను నేనైతే పక్క. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. అయితే పక్క అది పక్క. మీకు ఇంకా చదువుకోవాలనుకున్నా కూడా, ఇన్కేస్ మీరు ఎవరన్నా లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు కర్ణాటక వచ్చేసేయండి. కర్ణాటక వచ్చేసి ఎందుకైనా మంచిది, నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి అనుకుంటాను. ఇక్కడే చదువుకొని లవ్ చేసి అది పంచి మార్చిపోతుందంట. బట్ నో ప్రాబ్లం లేదు, ఏది మార్చిపోతే మేమే పంచి నానిపోతుందంట ఫ్రెండ్స్. ఎత్తుకునే ఘాట్లే ఇది. ఇదిగోండి ఇక్కడ ఇది కృష్ణుడి రథం. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. కృష్ణుడి కాదు, కృష్ణుడి నరిమిన రథం. సారీ, అర్జునుడి రథం కావాలా. ఇది రెస్టారెంట్ ఇవన్నీ. ఇంకా మురుడేశ్వర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు. ఎట్టకేలకు మురుడేశ్వర్ మొత్తం చుట్టేసుకొని వచ్చేసాము. ఆల్మోస్ట్ కిందకి కూడా వెళ్ళే వాళ్ళము, అక్కడ పర్మిషన్ లేదు, మొత్తం అంతా బ్లాక్ చేశారు. సో అందుకనేసి అక్కడ చూపించలేకపోయాను. గుడిలోకి ప్లస్ ఆ విగ్రహం దగ్గరికి మొత్తం అంతా వెళ్ళాము. కిందకి వెళ్ళేసి 2 photos చేసేసుకొని
అక్కడి నుంచి అయితే బయలుదేరాం. గుడి నుంచి ముందరకు వస్తానే ఇక్కడ కోనేరు ఉంటుంది, గుడి కోనేరేమో బా మేబీ తెలియదు నాకు కూడా. బట్ నీళ్ళు అయితే సూపర్ ఉన్నాయి. ఇక్కడ ఇదే మెయిన్ రూట్ అనమాట. ఇట్లా గుడికి వెళ్తాం, ఇక్కడే లంచ్ చేసేసి ఇంకా బయలుదేరేస్తాం మేము. మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. థ్యాంక్ యూ ఏం చెప్పగలను ఇంతకన్నా.